కడప జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్ కమలాపురం నియోజకవర్గం బుగ్గలేటిపల్లిలో 69వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ను కలిసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి వారి నుంచి వినతులు స్వీకరించారు. తర్వాత వారితో ఫోటోలు దిగారు. సీకేదిన్నె మండలం ఇప్పపెంటకు చెందిన 45 గిరిజన కుటుంబాలు బుగ్గవంక ప్రాజెక్టు వద్ద 60 ఎకరాలు చదును చేసుకుని పోడు వ్యవసాయం చేస్తున్నాయి. వాటికి డీకే పట్టాలు మంజూరు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. కడప జిల్లా మండల పరిషత్ కార్యాలయంలోని మండల స్థాయి కంప్యూటర్ ఆపరేటర్లకు జీతాలను రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ద్వారా చెల్లించాలని పంచాయతీరాజ్ మండల లెవెల్ కంప్యూటర్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు లోకేష్ కు విన్నవించారు. సిద్ధవటం, అట్లూరు, బద్వేలు మండలాల ప్రజల చిరకాల కోరిక కడప పోరుమామిళ్ల రహదారిలో సిద్ధవటం పెన్నా నదిపై ఖాదర్ బంగ్లా నుంచి మార్చుపల్లె మధ్యలో బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఎస్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కడప నగరంలో వేలాదిగా ఉన్న రజక కుటుంబాలకు పక్కా గృహాలు నిర్మించి ఆదుకోవాలని అక్కయ్యపల్లె రజక సేవా సంఘం ప్రతినిధులు మంత్రి లోకేష్ ను కలిసి కోరారు. ప్రజల విజ్ఞప్తుల్ని పరిశీలించి పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.